నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి ఓట్లకు తీసి మిస్టర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంద్రో నోరు గేర్ మారినది. ఊరు మారింది కాబట్టి గేరు మారింది. అది ఇండియా, నేను వాంటెడ్. ఇది బ్యాంకాక్, ఇక్కడ నన్ను పీకేవాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? యా You're looking good. Thanks, darling. Oh, Who did it? ఈడు కాదు. ఏంది బ్రహ్మం, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధగా లేదు గానీ ఆ. నువ్వు ఏంది బెమ్మో అని రాయలసీమ యాక్సెంట్ లో అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతాంది ఏడ? Miss Priya is not in the room, sir. థ్యాంక్స్, విల్ వెయిట్ ఫర్. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మన్ డార్లింగ్. దీనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వా? అష్టలక్ష్మి, ఏయ్, ఆ బూట్లు వేసుకుని పరిగెత్తలేవు గాని రా. సారీ అండి. తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా. వాట్ నాన్ సెన్స్. ఇది నా ఫ్రెండ్ ఏంటి? ఇది నా ఫ్రెండ్ ఏంటి? దొరికిపోయాను లేవే, వదిలే. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఆ, నువ్వు ఉండే ఎలా కనిపెట్టారు? మీ అన్న పెద్దన్న డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు. నువ్వు శిరీషకి చెప్పినావు, శిరీష నా గురించి చెప్పినది, చాక్లెట్లా నిన్ను సీన్ లోకి దింపినది, మీ అన్నను నా చేత బయటికి తెప్పించినది. అవునా? ఏ యాక్టింగ్ లేకుండా నేను అడుగుదాం అనుకున్నా, కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయా. ఇంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు. నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూను చూసిన. తరువాత మీరిద్దరు పబ్ లో మాట్లాడుకుని చూసిన. నువ్వు ఎక్కడున్నావేంటే? చూస్తే మొత్తం మొదటికి వస్తుంది. ఏం పర్లేదు లేవే, టేక్ లైట్, డోంట్ వరీ. దానికన్నా ముందు నీ రూమ్ లో మీ ఇద్దరు ఫోటో చూసి. మరి తెలిసి ఎందుకు ఊరుకున్నావు? మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని ఆగినా. నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మ్యాటర్ 180 crores అని అర్థమైనది. అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా. కష్టపడి బయటికి తెస్తే నాకు కూడా టోకరా ఇచ్చారు, నా షేర్ ఇవ్వకుండా. అది కాదే, నీ షేర్ ఇవ్వడానికి ఆ నందగడు మా షేర్ ఇవ్వలేదు. అది చెప్తే నువ్వు వినలేదు. ఆ నందగాడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. నందాగాడా? వాడెవడు? మీ ఇద్దరు గొడవ పట్టడం నాకు కలిసి వచ్చింది. వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తామని నాకు అర్థమైనది. అందుకే నీ చేతే చెప్పించా. ఆ బుడ్డోడు, ఆ నారాయణ, రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. ఇన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం, మీదనమాట. నేనెన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రం నిజం, నేను ప్రేమించాను. డార్లింగ్, ముయ్యవయ్యా. డార్లింగ్ అంట డార్లింగ్. నీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, వెనకెక్కరో ఎండిపోయింది. నువ్వు దాన్ని అందుకోవాలంటే నిచ్చెనేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఏంటేంటి, నువ్వే ప్లాన్ వేసావనుకుంటే నీ వెనకాల ఈవిడ ప్లాన్, మీ ఇద్దరి ప్లానే అనుకుంటే మీ ఇద్దరి కంటే ముందు ఈయన ప్లాన్. ఈవిడికేమో మొదటి నుంచి ఈయనంటే ఇష్టం, నేనే మధ్యలో జోకర్ గాండి. నా బతుకుచ్చాడా. రమ్మన్ డార్లింగ్. డార్లింగా? ఆ మాట అనొద్దు. నా జీవితంలో నేను డార్లింగ్ అనే పదం విందల్చుకోలేదు. బ్రహ్మండాలి, నువ్వు ఊరుకో. మీ అన్నాడా? జీవితం గుళ్ళో కెట్ట కొట్టినట్టు ప్రతివాడు కొట్టడమే. ఆ కడపోడు ఫ్యామిలీ ఎక్కడుంది? మిమ్మల్ని ఎవరా రౌడీలు పెట్టుకుని పోషిస్తుంది? కడపడ ఫ్యామిలీ ఎక్కడ ఉంటదిరా? కడపలోనే ఉంటది. కడపలో ఎక్కడ బే?
అక్కడ. ఆ నందగాడు నన్నే మోసం చేశాడు. వాడు నా వాటనే నాకు ఇవ్వట్లేదు. ఏ డబ్బు నీకు ఇచ్చేదానికి వాడి దగ్గర ఉంటే కదరా. ఇంత డబ్బు ఇంత ఈజీగా దొరికింది అనుకోలేదురా. నేను కూడా అనుకోలా. నందగాడు ఏడా? ఇది ఇంకో టెస్ట్, లేటెస్ట్. అంటే నువ్వు వచ్చిన డబ్బు కోసం కదా? కాదు, నందగాడి కోసం. వాడేడున్నాడో తెలిసింది ఈడొక్కడికే. అందుకే పెద్ద నడ్డా నుంచి బయటికి తీసుకొచ్చా. వామ్మో, ఈడు సామాన్యుడు కాదు నాయను. చెప్పరా వాడేడా? నువ్వు నందా కోసం ఎందుకు వెతుకుతున్నావు? డాక్టర్ నిర్మలం ఎక్కడ? అయ్యా. ఏమ్రా, వాడమ్మ దొరికిందా? వాళ్ళ అమ్మ లేదయ్యా, ఈ మధ్యనే చచ్చిపోయింది. మీరే చంపించారయ్యా. నేను చంపి నేను కలిసేటందుకు పోతిరెడ్డి బాబాయ్ వాళ్ళు వచ్చినారు. దేవేంద్ర, రేపు మా అమ్మాయి నిశ్చితార్థం. నిన్ను పిలిచేదానికి వచ్చినా. నువ్వు ఇంట్లోంచి రావని తెలుసు. మాట వరుసకైనా పిలవాలి కదా, అందుకే వచ్చినా. సొక్క అయింది చండాలంగా. మార్చుకో. పోయిన పరువు జాలేదా అయింది. పోతాంలే, ఇడుంటాం అయింది. రాయ్, చూస్తా ఉండవు. ఇంకా లాభం లేదు బావా. హైదరాబాద్ కి ఫోన్ చెయ్యి, పెద్ద ఆయనకి ఫోన్ చెయ్యి. వద్దురా, ఇంత చిన్నదానికే ఫోన్ చేస్తున్నారా అని అన్న కోపడతాడు. ఇది చిన్నది కా బావా, చాలా పెద్దది. పెద్ద ఆయన వల్లే సాధ్యపడుతుంది. లైన్లో ఉండు. దేవేంద్ర ఫోన్. ఏందిరా, ఎట్లా ఉండారు? ఏం బాలేదు బావా. ఒక్కడిని పీకలేక నాకు ఫోన్ చేసినారా? అన్నయ్య, ఆడి తక్కువ అంచనా అయ్యద్దు. ఆడి కోపం నీకు తెలియదు అన్నయ్య. పెరిగిన ఎల్లారా, రేపీ పాటికి వాడు ఉండడు. ఆడుంటాడో ఉండడో కానీ నేను మాత్రం ఉండను. నేను మన బెంగళూరు గెస్ట్ హౌస్ పోయినా. వాడి తల్లి ఒంటి మీద చెయ్యేస్తేనే నా తమ్ముడిని పబ్లిక్ లో బట్టలు చించి కొట్టాడంట. వాడిని చంపను, వాడి తల్లిని పబ్లిక్ గా చంపిస్తా. వాడేం చేస్తాడో చూస్తా. నిర్మలమ్మ కిదరే? ఓపీలో ఉన్నారు. ఎవరు అమ్మని చంపాలని చూస్తున్నారా? కాపాడుకుందాం రండిరా. పదండి అమ్మా, పదండి. మీరు లోన పదండి అమ్మా, మీరు అసలు బయట రావద్దు.
చచ్చిపోతున్నారు నా మాట విను వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా వెళ్ళొద్దమ్మా అమ్మా అమ్మా నువ్వు ఉన్నప్పటిలాగానే హాస్పిటల్ నడిపిస్తా, కానీ నువ్వు లేకుండా చేసిన వాళ్ళని మాత్రం పైకి పంపిస్తా. ఐమ్ సారీ. వాడు కూల్గా సిటీలోకి దిగాడు. జయరాంని భగవాన్ని లేపేశాడు. నా అంచనా కరెక్ట్ అయితే వాడిప్పుడు నందాన్ని చంపే పనిలో ఉన్నాడు. ఆగండి, పూర్వానుభవంతో చెప్తున్నాను, మనం దిగటం మంచిది కాదు. నందా బయటికి రా, నీ చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. పెద్దన్న పంపాడా? ఆడికన్నా పెద్దోడు పైవాడు పంపాడు, నిర్మలమ్మను చంపినందుకు పగ తీర్చుకోమని. ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాను, ఈ రోజు నిన్ను చంపి ఎంజాయ్ చేస్తాను. దీన్ని బట్టి చూస్తే వాడి నెక్స్ట్ టార్గెట్ మీరే. వాడి టార్గెట్ నేనేంద్రా, వాడే నా టార్గెట్. వాడిని ఎలా చంపాలో ఐడియా ఇచ్చిన వాడికి ఇవన్నీ. బాంబే నుంచి దావుద్ గ్యాంగ్ ని పిలుద్దామన్నా,
చెన్నైలో ఒక మంచి షార్ప్ షూట్ ఉన్నాడన్నా. నా మాటిని నువ్వు దుబాయ్ పారిపోనా అన్నా? పెద్దన్నకే దొరకని నందాగాడిని ఇతికి మరీ చంపాడు. నువ్వు ఆ లెక్క అన్నా? ఇట్రారా. మిమ్మల్ని హర్ట్ చేసుంటే ఐఎమ్ వెరీ సారీ. నువ్వు తెలివైన దానివి. నీ తెలివితో మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకు, ఓకే? మరి నాకేం చెప్పరా? సార్ శిరీష కూడా ఏదైనా చెప్పండి సార్. తనకు చెప్పిందే నీకు చెప్తాండా. నేను నా తండ్రి చేసిన అప్పు తీర్చడానికి ఈ తప్పు చేయాల్సి వచ్చింది. నిజం సార్, శిరీష ఇస్ వెరీ గుడ్ గర్ల్ సార్. సిగ్గు విడిచి చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. నిజం సార్, జెన్యూన్ ఎమోషన్. ఆ కన్నీళ్ళు చూడండి సార్. నువ్వు నాతో కలిసి జర్నీ చేయలేవు, కష్టపడతావు. ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే. చూసారా సార్, ఆ వాయిస్ లా తెగింపు చూడండి సార్. కానీ ఇప్పుడు నేను కష్టపెట్టడానికి సిద్ధంగా లేను. నీకోసం తప్పకుండా తిరిగి వస్తా.